వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్న గారు ఉన్నారు. ఫీజు మెంబర్స్ గురించి జూలై 14 బంద్ దాని గురించి మాట్లాడతారు. చెప్పండి అన్న. జూలై 14 రోజు పేద విద్యార్థులకు అంటే ఉన్నత విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దానికి నిరసనగా ఈ నెల జూలై 14వ తారీఖు మన జూనియర్ కాలేజీలు మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని కాలేజీలు బంద్ పిలుపునిచ్చినవి. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల 90% మంది విద్యార్థులు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈబీసీ కానీ, మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా ఈ రీయింబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఈ రీయింబర్స్మెంట్ పథకం వల్ల చాలామంది కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతంగా నిలబడ్డాయి. అలాంటి పథకాన్ని దీన్ని రద్దు చేసేయాలి, తీసేయాలి అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కించింది. కోర్టు మెట్లు ఎందుకు ఎక్కింది? నువ్వు కనుక సక్రమంగా ఫీజులు రిలీజ్ చేస్తే కోర్టు మెట్లు ఎందుకు ఎక్కువ అంటే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలవుతున్నారు. కావాలనే గవర్నమెంట్ రిలీజ్ చేస్తలేదు. ఒక లాయర్ను పెట్టి కూడా వాదించలేని పరిస్థితిలో, అలాంటి దిక్కుమాలిన స్థితిలో ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఉన్నట్టు రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. అరే 11,000 కోట్ల రూపాయలు నువ్వు 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టావు బాబు. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయలు 3% కావు. ఆ 3% నిధులు రిలీజ్ చేసి నెల రిలీజ్ చేస్తే నిన్న ఎవడు అని అడ్డంటాడా? అరే నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రికి న్యాయం చేయనప్పుడు నీ దగ్గర విద్యాశాఖ మంత్రి ఎందుకు? కాబట్టి నేనంటే నువ్వు విద్యాశాఖ మంత్రి అంటే ఏంటి తెలియదు. నువ్వు చదువుకున్నవి కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానే. నీకు గది పనికి వస్తుంది, గిది పనికి రాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ విద్యాశాఖ మంత్రిని ఎవరికైనా ఇస్తే మంచిగా పాలన చేస్తుంటారు. పిల్లల గురించి ఆలోచించుతుంటారు. ఏం తెలుస్తుంది నీకు? ఈ రాష్ట్రం లోపల విద్యార్థులు ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. విద్యార్థులు ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ చేయలేకపోతున్నారు స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్ రాకపోతే. అలాంటి తల్లిదండ్రుల యొక్క కడుపు కూడా నీకు తగులుతుంది. రాజకీయంగా నువ్వు అంతమైపోతావు. నువ్వు గతంలో చెప్పినావు ఈ ముక్కోడు మొత్తం దీన్ని నాశనం చేస్తున్నాడు, బకాయిలు పెట్టినా అని చెప్పినావు. మేము వచ్చిందంటే మేము బకాయిలు మొత్తం రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇస్తా అని చెప్పినావు. నెల ఇచ్చేస్తా అని చెప్పినావు. మరి ఏమైంది?